అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాగ్స్. ఈరోజు మనం పంచారామాల్లో మూడవ క్షేత్రమైనటువంటి పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అయితే చూడబోతున్నాము. ఈ యొక్క ఆలయం ఎక్కడ ఉన్నది, ఈ ఆలయం ఎలా చేరుకోవాలి, పూర్తి వివరాలు అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పంచారామాల్లో మూడవ క్షేత్రమైనటువంటి పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అమరావతి మరియు భీమవరాన్ని అయితే చూసాము. ఈ యొక్క వీడియోలో ఎవరైనా మిస్ అయితే కనుక ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత అయితే చూడండి. పంచారామాల్లో మనం అయితే ఇది మూడో క్షేత్రాన్ని అయితే చూస్తున్నాము. ఈ యొక్క పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో అయితే ఉంటుంది. భీమవరానికి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందన్నమాట. పాలకొల్లుకి రైలు మరియు బస్సు సౌకర్యం అయితే ఉన్నాయి. ఎవరు ఎక్కడి నుంచి రావాలనుకున్నా ముందుగా మనం పాలకొల్లు రైల్వే స్టేషన్కైనా చేరుకోవచ్చు, లేదా బస్ స్టాండ్కైనా చేరుకొని అక్కడి నుంచి పాలకొల్లు బస్ స్టాండ్కి దగ్గర నుంచి అయితే నడక దూరంలోనే ఈ యొక్క ఆలయం అయితే ఉంటుంది. 300 మీటర్ల దూరంలో పక్కన ఉంటుందన్నమాట ఆలయం. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. చాలా ఎత్తైనటువంటి పురాతనమైన రాజగోపురం ద్వారా మనకి ఆలయం అయితే స్వాగతం పలుకుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా, దగ్గర 10-12 అంతస్తుల ఎత్తులో ఉన్నటువంటి పురాతనమైన రాజగోపురం స్వామివారి క్షీరారామలింగేశ్వర స్వామివారి యొక్క రాజగోపురం అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. మనం ఈ యొక్క ఆలయ గోపురాన్ని చూసి ఆలయాన్ని ఈజీగా చేరుకోవచ్చు. అలాగే ఆలయం దగ్గరికి రాగానే మనకి పూజా సామాగ్రి ఇవన్నీ కూడా బయట మనకి నిండుగా ఉంటాయి. చక్కగా మనం పూజకు సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా తీసుకొని మనం లోపలికైతే వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, బోర్డు కూడా ఉంది, శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం అని. అలాగే యొక్క ఆలయ చరిత్ర మనం చూసినట్లయితే పంచారామ క్షేత్రాలలో సహజంగా అన్ని ఆలయాలకి ఒకటే స్థల పురాణం. అలాగే ఈ యొక్క క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా పూర్వము కృతయుగమున తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా శివుడు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని కోరుకోగా అతనికి స్త్రీ యొక్క గర్భము నుండి పుట్టని వాడి చేత మాత్రమే చావు ఉండేటట్లుగా మరణం పొందుట అనేటువంటి కోరుకున్నాడు ఉండేవాడు. అప్పుడు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వారి బాధలు చెప్పుకోగా అప్పుడు విష్ణుమూర్తి స్త్రీ గర్భమున పుట్టనివాడు ఎవరున్నారా అని ఆలోచించగా కుమారస్వామి వారు గుర్తొస్తారు. అప్పుడు వెంటనే కుమారస్వామి వారికి శివుడి చేత ఆజ్ఞ ఇప్పించి ఆ యొక్క తారకాసురుణ్ణి చంపమని చెప్పగా ఆ యొక్క రాక్షస సంహారంలో చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది. అప్పుడు తారకాసురుడి మెడలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని బద్దలు కొట్టగా 5 ముక్కలు అవుతుంది. ఆ 5 ముక్కలు కూడా పంచారామాలుగా ఏర్పడ్డాయి. అందులోది ఒకటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ క్షీరారామలింగేశ్వర స్వామి దేవస్థానంలో విశేషం ఏంటంటే ఈ ఆలయమున పంచ గణపతులు, శివ పంచాయతన దేవాలయము, పంచలింగములు, పంచదేవేరులు, పంచ మండపాలు, పంచద్వారములు, అలాగే పంచనందులు మరియు పంచశిఖరములు విరాజిల్లుతున్నవి. ఆలయం నందు ఈ ఆలయ ప్రతి సంవత్సరం కూడా చైత్రశుద్ధ నవమి లగాయతు శ్రీ స్వామివారికి శివలింగం పైన సూర్యకిరణాలు 3 రోజులు తాకుతాయి. ఇలా ప్రతిరోజు కూడా ఉదయం 5:56 నుండి 6 గంటల వరకు, అనగా సుమారుగా 4 నిమిషాల పాటు 3 రోజుల పాటు శివలింగాన్ని సూర్యకిరణాలు తాకడం అనేది ఈ యొక్క ఆలయం ప్రత్యేకత. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విశేషమైన పూజలు, శివరాత్రికి కూడా విశేషమైన పూజాది కార్యక్రమాలు ఈ యొక్క ఆలయంలో జరుగుతూ ఉంటాయి. సో ఈ కార్తీక మాసంలో ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు కూడా. మీరందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తారని కోరుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కార్తీక మాసంలో అందరికీ తెలిసేలాగా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక ఆలయంతో మళ్ళీ మనం కలుద్దాం. జై హింద్, జై శ్రీరామ్.